లక్కీ ఏం కావాలి? ఏం తింటావు? నీకేమి ఇష్టమో చెప్పు. చింతపండు పులిహోర తింటావా? సరే, నువ్వు మొక్కలన్నిటికి నీళ్ళు పోస్తేనే చేస్తా నీట్ గా. లక్కీ ఎంత గుడ్డోలో పోయి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఒక 75 గ్రాములు చింతపండు తీసుకున్నాం. 75 గ్రాములు ఎందుకు చింతపండు తీసుకున్నా అంటే నేను 3/4 కిలో బియ్యం తీసుకున్నాను అనమాట కొలత. దానికి తగ్గట్టు 75 గ్రాములు చింతపండు తీసుకొని నానబెట్టుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే 3 గ్లాసులు బియ్యం తీసుకొని బాగా దాంట్లో ఉన్న రాళ్ళు పురుగు అట్లా ఉంటే ఏరి శుభ్రంగా కడుగుతున్నారనమాట. బాగా నీట్ గా కడిగి ఏమన్నా మట్టి అట్లా ఉంటే పోవడానికి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే చింతపండు మనం కడిగి ఇందాక నానబెట్టుకున్నాం కదా, దాంట్లో గుజ్జు తీస్తున్నాము. దాంట్లో ఉన్న గుజ్జు మొత్తం అంటే విత్తనాలు అవి పోయేలాగా మంచిగా నీట్ గా గుజ్జు తీసుకుంటున్నాము. అదంతా మంచిగా కింద ఇట్లా వడిగిన వేసుకుంటే మనకి గుజ్జు అనేది నీట్ గా వస్తుంది అనమాట. ఆ తీసిన గుజ్జుని మంచిగా వాటర్ ఏమి లేకుండా గట్టిగా పిండుకుంటున్నాము. ఇప్పుడు దాన్ని ఒక పక్కన పెట్టుకున్నాం అనమాట చింతపండు గుజ్జుని. ఇప్పుడు మా లక్కీ వాళ్ళు ఇక్కడ చూడండి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఎండుమిర్చి, ఉప్పు, పసుపు, తాలింపు దినుసులు, వేరుశనగ విత్తనాలు, నూనె, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇవి మనకు కావాల్సినవి అనమాట. మనకు సరిపోయినంత తీసుకున్నాం పులిహోరలో కావాల్సినంత. ఇప్పుడు మనం ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా, ఆ బియ్యాన్ని పొయ్యి మీద పెట్టుకుంటున్నాము. మంచిగా కడిగి 2-3 సార్లు పొయ్యి మీద పెట్టుకున్నాం. దానికి సరిపోని ఎసరు పోసుకొని దాంట్లో నూనె కొంచెం వేస్తే ఏంటంటే మనకు అన్నం ముద్దవదు అనమాట, పొలుగ్గా ఉంటుంది నీట్ గా. కొంచెం నూనె వేసాం 2 టేబుల్ స్పూన్లు. కొంచెం పసుపు వేస్తున్నాము. పసుపు ఏంటంటే కలర్ మంచిగా ఉంటుంది అనమాట మనకి. ఆ నూనె పసుపు ఆ నీళ్ళలో కలిసేలాగా ఒక 2 సార్లు తిప్పుకోవాలి అటు ఇటు. మనకి ఇక్కడ అన్నం ఏంటంటే చూడండి ఎంత బాగా కుక్ అయిందో. మనము ఇక్కడ నూనె వేసాం కాబట్టి మనకు అన్నం అనేది ముద్ద అవ్వాల. మంచిగా మనం గరిడితో తిప్పుతుంటేనే తెలుస్తుంది చూడండి, దానికి సపరేట్ అవుతుంది. ముద్ద అవ్వకుండా మంచి నీట్ గా పొలుగ్గా ఉడికింది అన్నం. మనకి ఎంత కావాలో అంత కుక్ అయింది. చూడండి, మీరే చూడండి ఎంత నీట్ గా కుక్ అయిందో. మనకు నూనె అయిపోతే ఏమైందంటే అన్నం ముద్దగా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం ఆ ఉడికిన అన్నాన్ని ఆరబెట్టుకోవాలి. మనం అట్లా బేషన్ ఆరబెట్టుకునేటప్పుడు కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేస్తే మనకు అనేది బాగుండిద్ది. ఆ వేడి మీద కరివేపాకు ఫ్లేవర్ అనేది మనకు మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చింతపండుని పొయ్యి మీద పెట్టుకున్నాం. ఇందాక మనం గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండుని పొయ్యి మీద పెట్టుకుని దాంట్లో కొంచెం నూనె, పసుపు, కొంచెం సరిపోయినంత పసుపు, టేస్ట్ కి సరిపోయేలాగా ఉప్పు వేసి బాగా కొంచెం కలుపుకోవాలి. ఆ చింతపండు గుజ్జు చిక్కగా అయ్యేదాకా మనం ఉంచుకోవాలన్నమాట. చూడండి, మనకి గుజ్జు చిక్కగా ఒక ఉడకంగానే మనం ఇందాక చూపించాం కదా పచ్చిమిర్చి, అవి దాంట్లో వేస్తే బాగా ఉడుకుతాయి, మనకి మంచిగా కుక్ అవుతాయి. ఇక్కడ చూడండి మా లక్కీ శాండీ వాళ్ళు కూడా పులిహోర చేస్తున్నారు. చూద్దాం వాళ్ళ పులిహోర బాగుంటుందో మన పులిహోర బాగుంటుందో. మీకు కూడా మా పిల్లల పులిహోర నచ్చినట్టయితే కామెంట్ చేయండి, మీ ఇంటికి కూడా పంపిస్తాం మా పిల్లల పులిహోరని. వాళ్ళు కూడా మేము చేస్తామని చేస్తున్నారు. లాస్ట్ కి ఎవరికి ఫస్ట్ అవుతుందో చూద్దాం, వాళ్ళదో మందో. మీకు కూడా ఎవరి పులిహోర నచ్చిందో లాస్ట్ కి చూపిస్తా, ఎవరిది ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. లక్కీ వాళ్ళది బాగుంది, మాది బాగుంది. ఇక్కడ మనకు చూడండి చింతపండు గుజ్జు అనేది చాలా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేసాం, పోపుకి తాలింపు దించుకి ఒక చిన్న బాండీ పెట్టుకొని మనం తగినంత నూనె, శనగిత్తనాలు వేసుకోవాలి. ఫస్ట్ శనగిత్తనాలు వేసుకుని కొంచెం వేగనీయాలి. మనకేంటంటే తాలింపు దినుసులు తొందరగా వేగుతాయి, శనగిత్తనాలు వేగవు, అయ్యే కదా కొంచెం ఉండాలి. తర్వాత ఎండుమిర్చి వేయాలి. ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా వేగనీయాలి.
వేగాక తర్వాత కొత్తిమీర వేస్తే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట. అవి కూడా కొంచెం బాగా వేగాక మనకు శనగెత్తినాలు రంగు మారాలి, బాగా కొంచెం రెడ్డిష్ గా రావాలన్నమాట, ఎర్రగా. చూడండి మనం తర్వాత కొంచెం పసుపు, వేసుకుంటే మనకు కలర్ అనేది బాగుంటుంది అనమాట. పసుపు తాలింపులు వేయటం వల్ల ఏంటంటే మనకు పచ్చివాసన ఉండదు, బాగుంటుంది. ఇక్కడ చూడండి మా లక్కీ పులిహోర అయిపోయింది. లక్కీ వాళ్ళ పులిహోర కూడా ఎంత బాగుందో చూడటానికి. మీకు కూడా కావాలా? మీ ఇంటికి కూడా పంపిస్తాం, కామెంట్ చేయండి లక్కీ శాండీ వేసిన పులిహోరని. మీరే చూడండి ఎంత బాగుందో, వాళ్ళు కూడా బాగా చేశారు. ఇప్పుడు ఇక్కడ మనకు అన్నం పూర్తిగా ఆరిపోయింది, వేడి మీద కలిపితే అన్నం ముద్దగా అయింది. కొంచెం మనకు ఆరిపోయాకే కలుపుకోవాలి పులిహోర అనేది. ఇప్పుడు దాంట్లోనే ఇందాక కరివేపాకు వేసాం కదా, ఇప్పుడు కొత్తిమీర కొంచెం ఒక్కసారి వేయకూడదు, చింతపండు గుజ్జు కొంచెం వేసి అన్నం కలిసేలా కలుపుకోవాలి. ఒక్కసారిగా వేస్తే ఏమైందంటే మనకి వేడి మీద ముద్ద అయిపోయింది అనమాట. మనకు ముద్ద అవ్వదు, ఎందుకంటే మనం అన్నాన్ని ఆరబెట్టాం కదా, మనకు ముద్ద అవ్వదు. అయిపోతుంది లక్కీ, 90% అయిపోయినట్టే. సరే, మా ఫ్రెండ్స్ కూడా వస్తారంటే పిలవమంటావా? ఓకే, పిలువు. మొత్తండి ఫస్ట్ మైక్ నోట్లో పెట్టుకొని శాండీ కేరేది పెడదాం. సారీ శాండీ. నోట్లో ఎలా ఉంది? మా పులిహోర బాగుందా? బాగుంది. బాగుందా శాండీ? పులిహోర ఎట్లుంది? సూపర్ అని చెప్పు. లక్కీ ఎట్లుంది? సూపర్ ఉంది. మా పులిహోర బాగుందా? నవనీత్ బాగుందా? సూపర్. చింతపండు ఉప్పు అన్ని బాగా కలిసినాయి, చాలా బాగున్నాయి. పిల్లలు ఎట్లా ఉంది మా పులిహోర? మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఇంట్లో ఇట్లాగే ట్రై చేయండి.